చెప్పు. అందరికీ నమస్కారం. మా హ్యాపీ వెడ్డింగ్ సిరీస్ని హిట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ ఆల్సో మా కంటెంట్ మీకు నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అడుగు, ప్రేమగా అడుగు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఆల్సో మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఇన్ఫినిటమ్ రామ్కామ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో ఉన్నా చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ గైజ్, అంత పెద్ద హిట్ చేసినందుకు. ఎస్, అప్పుడప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతుంటే అలాంటప్పుడు కూడా మీరు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఇంకా ఇంకా మంచి సిరీస్లు తీయడానికి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం పేపర్లు అన్నా అవి? కొంపతీసి ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తావా? విడాకుల పేపర్లు రా. ఏమయ్యా నిజంగానే అంటున్నావా? అవును. ఒకవేళ అంతా సెట్ అయ్యి మనం కపుల్ అయితే అన్నీ నువ్వే కదా నాకు. మనం ఇంకా అవ్వలేదు కదా. నువ్వే లేట్ చేస్తున్నావు కదా. నాకు ఓకే. ఆ ప్రసాద్ గారిని మాత్రం అస్సలు వదలొద్దు. వాడి దగ్గర ఇంకా చాలా ఆధార్ కార్డులు ఉన్నాయని నా అనుమానం. అమ్మాయి పిలిచారా నాన్న? నాన్న ఏంట్రా, ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీయా? నువ్వు ఉండవే, నాకు ఆల్రెడీ లోపల తెలిసిపోతుంది. కోల్పోయిన ప్రేమ వల్ల కలిగిన బాధను గెలవగలిగే శక్తి ప్రపంచంలో ఒక్క స్నేహానికి మాత్రమే ఉంటుంది. కానీ నాకు ఫ్రెండ్స్ లేరు కదా. వాళ్ళని కూడా ప్రపోజ్ చేసావు కదా. అమ్మాయిలు ఓకే, మేల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. వీళ్ళ కోసం వాళ్ళని దూరం పెట్టావు కదా. విధి ఆడిన వింత నాటకంలో నేను ఒక బలిపశువుని అయిపోయాను. నువ్వు పశువు అవడం కరెక్టే, కానీ విధిని బ్లేమ్ చేయకు. నువ్వే గెలుక్కున్నావు. ప్రత్యూషతో హ్యాపీగా సెట్ అయిపోయేవాడిని. ఆఫీస్ కూడా వెళ్ళే పని ఉండేది కాదు. టైంకి శాలరీ పడేది. ప్రత్యూష వద్దు, భ్రమరాంబిక ముద్దు అన్నావు. వాళ్ళిద్దరు సిస్టర్స్ అని నీకే తెలియదు, నాకెలా తెలుస్తుంది? మా పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటున్నారని వాళ్ళ బాబుకి ఎందుకే చెప్పావు? తెలియాలి కదా. పెళ్ళన్నాక మంచి చెడులు చూస్తారు కదా. సి, నేను అలా చెప్పడం వల్లే వాళ్ళ నాన్న రిక్వైర్మెంట్ ఏంటో తెలిసింది. నేను మా నాన్న మాటే వింటానని చెప్తూనే మీ పేరెంట్స్ని కలపమని భ్రమరానికి హింట్ ఇచ్చింది. సో మీ పేరెంట్స్ని కలిపాయి. ఏదో కూరలో ఉప్పేసి అన్నట్టు చెప్తున్నావు. ఇదేమైనా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా అనుకున్నావా? రమ్యకృష్ణ వంకాయ కూర వండగానే ప్రకాశరాజు అట్లేసుకుని తినడానికి. మా నాన్నకి మా అమ్మ వంట నచ్చదు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడే పక్కింటి నుంచి కర్రీస్ తెచ్చుకునేవాడు. మీ డాడీకి పక్కింటి కూరలే నచ్చుతాయి. అవును, అయితే ఏంటే? మీ మమ్మీని డాడీని ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడు. మా అమ్మతో కష్టం మా నాన్నే ఒప్పించాలి. నీ పెళ్ళికి మీ నాన్న అంత సాహసం చేస్తాడనుకుంటున్నావా? నువ్వే సలహా ఇచ్చి నువ్వే డౌట్లు రైట్ చేస్తావేంటే? నీకోసం మీ డాడీ ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? నీకో దండం, ఏదో ఒకవైపే మాట్లాడే. ఓకే, నువ్వు నేను మాట్లాడితే మీ డాడీ కన్విన్స్ అవ్వకపోవచ్చు. సో మనకో పెద్ద మనిషి కావాలి. భ్రమరాంబిక వాళ్ళ నాన్నగారిని పిలుద్దామా? తమలపాకు జాకెట్ పీస్ ఇచ్చి పంపిస్తావా? ఆయన ఎందుకు వస్తాడు? అది నిజమే. ఎప్పటికిప్పుడు పెద్ద మనిషి అంటే మేడం, నన్ను ఎందుకు రమ్మన్నారు? వీళ్ళకో పెద్ద మనిషి కావాలంట. ఆ పెద్ద మనిషి నువ్వే. నేనా? మీరు లాయర్ కదా. అయితే నువ్వే మా పేరెంట్స్ని కలపాలి. ఇద్దరు విడాకులకు అగ్రి అయినట్టు సంతకం పెట్టారు కదా. ఏదో ఫ్లోలో పెట్టేసి ఉంటారు. ఫ్లోలో పెట్టడం ఏంటి? ఏదో ఒకటి మేనేజ్ చేయండి. ఎందుకు? వీడికి పెళ్ళి అవ్వాలంటే మీరు కలిసి ఉండాలి. మధ్యలో ఈ కండిషన్ ఎందుకు వచ్చింది? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? ఈయన పెళ్లి చేసుకోకూడదా? పెళ్లి కూతురు ఎవరు? ఇంకా ఫిల్టర్ చేయలేదు. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పండి. వీడు భ్రమరాన్ని లవ్ చేశాడు. వీళ్ళకి పెళ్ళి అవ్వాలంటే మీరిద్దరూ కలిసి ఉండాలని వాళ్ళ నాన్న కండిషన్ పెట్టాడు. సో మేం చెప్తే మీరు కన్విన్స్ అవ్వరని ఎవరైనా పెద్ద మనిషితో చెప్పిద్దాం అనుకున్నాం. ఎవరా పెద్ద మనిషి? నువ్వే.
మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? మా పేరెంట్స్ విడిపోవడానికి హెల్ప్ చేసింది నువ్వే కదా. నేను లాయర్ని. వాళ్ళిద్దరిని విడదీసింది నువ్వే కాబట్టి నువ్వే కలపాలి. నేనెందుకు విడదీస్తాను? ఆయన విడాకులు కావాలని నా దగ్గరకు వచ్చారు, నేను కేసు టేకప్ చేశాను. దేశం అయితే మంది గాని మనుషులే పరాయి వాళ్ళు అయిపోయారు. ఓవర్ యాక్షన్ చేయకు. ఇద్దరిని కలపడానికి ఇది మ్యారేజ్ బ్యూరో కాదు, లాయర్ విరాజిత ఆఫీస్. ఇచ్చట మనుషుల్ని విడగొట్టబడును. పూజ, కొంచెం వీడికి అర్థమయ్యేలా చెప్పవా? అదేంటే చెప్పేది? అమ్మా నాన్నలు విడిపోయి పసిపెట్టిని వదిలేస్తారా? నీకు పసితనం ఎప్పుడూ దాటేసిందిరా. నేను అదే చెప్పాను. నువ్వుండే మీకు మ్యాటర్ అర్థమైంది కదా. సారీరా, మళ్ళీ కలిసే ఆలోచన లేదు. దయచేసి ఈ విషయంలో నన్ను బలవంతం చేయొద్దు. మీ ఇద్దరు గొడవలు పడి నన్ను ఎందుకు అన్నారు నాన్న? గుడ్డు పెడితే ఆమ్లెట్ అవుతుందని తెలిసి కూడా కోడి గుడ్డు పెట్టడం మానేస్తుందా? మీరు గుడ్డు గురించి ఆలోచించి గొడ్డుకో జీవితం ఉందని మర్చిపోయారు. గుడ్ అంటే నువ్వేనా? అబ్బే మీ గుడ్డులో గోళ. ఫర్ ద డికాప్రియో. అమ్మ చూడడానికి గయ్యాల్లో ఉంటుంది కానీ ఆవిడ మనసు వెన్న. నాకెప్పుడు అనిపించలేదే. మీరెప్పుడు పక్కింట్లోనే ఉంటే ఎలా అనిపిస్తుంది? పక్కింట్లో నేనెందుకుంటాను? అంటే ఇందాక కర్రీస్ విషయంలో కొంచెం మాట వరుస చెప్పేలే. నా గురించి ఎందుకు లేనిపోని రూమర్ స్ప్రెడ్ చేస్తున్నావు? ఇప్పుడు టాపిక్ అది కాదు. మీరిద్దరూ కలిసి ఉండే ఛాన్స్ ఉందా లేదా? అవును నాన్న, మనకి అందమైన జీవితం ఉందని అందరికీ ప్రూవ్ చేద్దాం. అందమైన జీవితం అంటే అన్నీ ఉండడం కాదురా, అన్నీ చెప్పుకోగలిగే మనిషి దొరకడం. ఈ సీరియల్ డైలాగులు చెప్పే పాల్బొగ్గు లాంటిని పడేశారా? నువ్వు మాక్సిమం నోరు మూసుకుని రా ప్లీజ్. ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడట్లేదు, ఏం చేయమంటావు? పెద్ద మనిషి ఏంట? లాయర్ విరాజిత. దీనికి ఐడెంటిటీ ప్రాబ్లం. మ్యాటర్ అర్థమైంది కదా. నాన్న, అమ్మంటే మెరిసే మేఘం, నాన్నంటే నీలాకాశమా? నీ బాధ నాకు అర్థమైందిరా. నిద్ర లేవగానే టైం చూసుకునే వయసు నీది. జీవితంలో నాకెంత టైం ఉందో రోజులు లెక్క పెట్టుకునే వయసు నాది. కొన్ని అంతేరా, మనం ఎంత గింజుకున్నా కుదరవు. కన్విన్స్ అవ్వకుండా వెళ్ళిపోయారేంటి? మీరెక్కడ కన్విన్స్ చేశారు? ఈ మెడమెంట్లేదో పిచ్చివాగుడంతా వాగాడు. సర్లే, టైం చూసుకుని నువ్వే మా నాన్న దగ్గరికి వెళ్ళి 4 మంచి మాటలు చెప్పి విరాజితా. రావే పిచ్చి. ప్రసాద్, నేను నీతో మాట్లాడాలి. ఏదో మాట్లాడాలి అన్నావు. ఏం చేస్తున్నావు ప్రసాద్? పరంజ్యోతి గారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? వైష్ణవి నిన్ను కాదని అతన్ని పెళ్లి చేసుకుంది. తన లైఫ్ అతనితో చూస్ చేసుకుంది. ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి అతని ముందు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? మెసేజ్లు నేను ఎందుకు ఇస్తాను? ఎందుకు ఇవ్వాలి? వివేకానందం చూసి ఎంతమంది మారిపోయారు, అబ్దుల్ కలాం చూసి ఏం నేర్చుకున్నారు? నేను మెసేజ్ ఇవ్వగానే ప్రసాద్ గారి మెసేజ్లు ఇస్తానని చప్పట్లు కొట్టడానికి. ఇంకా పరంజ్యోతి గారిని ఇబ్బంది పడడం నా టార్గెట్ కాదు. మరి వైష్ణవినా? నాకు ఎవరి మీద కోపం లేదు. ఆ టైంకి ఏమనిపిస్తే అది చేస్తా అంతే. మాట మీద ఆలోచన మీద నియంత్రణ లేకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో నీకు అర్థమవుతోందా? వైష్ణవి నాకు ఫోన్ చేసి ఇంట్లో ఎవరో లేరు అంటే ఆంజనేయ దండకం వీడియో లింక్ పంపించాను. జనరల్గా ఏం చేయాలి? ఏదైనా రొమాంటిక్ ప్లేస్కి తీసుకెళ్ళు అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర చెరుకు రసం బాగుంటుందని తీసుకెళ్దాం అనుకున్నా. జనరల్గా ఎక్కడ తీసుకెళ్ళాలి? దూలగాడిని కదా, నాకు నియంత్రణ లేదు. తనకి పెళ్లి చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ దొరికింది కాబట్టి నా బిహేవియర్ని బ్లేమ్ చేస్తూ బ్రేకప్ చెప్పింది. తను బ్రేకప్ చెప్పగానే నువ్వు ఎక్కడున్నా బాగుండాలి, సుఖంగా సంతోషంగా ఉండాలని దీవించడానికి నేను సన్యాసిని కాదు, సన్నాసిని. కంగారడిపోక, వాళ్ళిద్దరిని మళ్ళీ అయినా సెట్ చేస్తాలే. కనీసం పరంజ్యోతి గారికైనా సారీ చెప్పు. చెప్తాలే. సరే, అందాక నియంత్రణ అనేదో జడ్జిమెంట్ ఇస్తూ మాట్లాడు. మనకి బ్రేకప్ ఎందుకైంది విరాజిత? నేను యాక్సెప్ట్ చేయలేదని నువ్వు వేరే అమ్మాయిని వెతుక్కున్నావు.
మరి నేను ఆ అమ్మాయితో కాఫీ షాప్లో ఉంటే నువ్వెందుకు వచ్చావు? నీకు ఇంకా నా మీద ఇష్టం ఉందేమో అని తెలుసుకొని ఓకే చెప్పడానికి. నీకన్నా ముందు మీ నాన్నగారు వచ్చారు, అందుకే వేరే అమ్మాయితో కనిపిస్తే నీ అంతటి నువ్వే వదిలేస్తావు అనుకున్నాను. అప్పుడే అర్థమైంది లైఫ్లో దేనికి ఎగ్జైట్ అవ్వకూడదు, దేనికి డిసప్పాయింట్ అవ్వకూడదు అని. నాది అనుకున్నది నా నుంచి పోదు, నాది కాదని అంత గింజుకున్నా రాదు. సింపుల్. మనం లవ్ చేసుకొని ఉండుంటే నేను లాయర్ అయ్యేదాన్ని కాదేమో. ఎనీవేస్, ఎక్కడ ఇబ్బందిలో పడతావని ఇదంతా చెప్పాలనిపించింది. హాయ్ మ్యామ్. లేరా ఏంటే? మ్యామ్. అందరూ మీటింగ్కి వెళ్ళండి. అండ్ నువ్వీ ప్రాజెక్ట్లో లేవు. అవును, లీవ్లో ఉన్నాను. కంప్లీట్గా లేవు అంటున్నా. నాకు లాంగ్ లీవ్ వద్దు అంటున్నా. నీకు అర్థం అవ్వట్లేదా లేకపోతే యాక్ట్ చేస్తున్నావా? ప్రత్యు నన్నంత క్లోజ్గా పిలవకు. ఏ? నువ్వు చీటర్వి ప్రసాద్. నీకోసం ఎవరైనా చీట్ చేయాలనిపించింది అప్పుడు. నువ్వు నన్ను చీట్ చేసావురా. అది ఫ్లోలో. అంటే సర్లే, నాకు మీ అక్కి పెళ్ళైన తర్వాత నీకేదో ఎవరో సంబంధం సోతాలే. యావరేజా? అంటే నువ్వు హ్యాండ్సమ్ అనుకుంటున్నావా? హ్యాండ్సమ్గా ఉన్న వాళ్ళందరూ ఫోటో ఫ్రేమ్లో బాగుంటారే, రియాలిటీలో కాకి పెళ్ళే ముద్దు. అయినా ఇవన్నీ నువ్వు నాకెందుకు చెప్తున్నావు? వీఆర్ డన్ ప్రసాద్. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదా? అంటే నాకు మీ అక్కి పెళ్ళైతే ఆ పెళ్ళి ఆకలేస్తావా? ఆఫర్ వద్దా నీకు? వాట్? నాకేం అవసరం? నేనెందుకు చేస్తాను? మా అక్కేదో నువ్వు మంచోడు అనుకుంటుంది ప్రసాద్. మ్యామ్ వీడు నన్ను 20,000 అప్పు అడుగుతున్నాడు. ఇవ్వకపోతే ప్రపోజ్ చేస్తాను బెదిరిస్తున్నాడు. ప్రత్యు జోడించి కూడా అతను ఇంకోసారి పితూరులు చెప్పావంటేనే, అరే ఈసారి డస్ట్బిన్లో చెత్త వేసినప్పుడు దీన్ని కూడా పాలిథిన్ కవర్లో కలిపేసిరా. హలో, అర్జెంట్గా వెళ్ళి పరంజ్యోతి గారికి సారీ చెప్పు. వెళ్తున్నాలే. ఇది ఒకటి, మూడో పిల్లం ఏం అర్థం కాదు. కాఫీ తీసుకురమ్మంటారా? ఇంత విషయం తీసుకురా. ఇంట్లో లేనట్టుంది, జెప్టోలో ఆర్డర్ పెడతాను. కావలసినవన్నీ ఆర్డర్ పెడితే వస్తాయనుకుంటే పెళ్ళాన్ని కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేవాడిని. ఇందులో పాయిజన్ లేదండి, డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవాలనుకుంటా. నిజంగా చచ్చిపోమనా? నాన్నగారు చెప్పారండి, భర్తేం అడిగినా కాదనకుండా ఇవ్వాలని. మరి అదే నాన్న పెళ్లికి ముందు ఇంకొకటితో తిరగకూడదని చెప్పలేదా? మా ఇంట్లో పర్సనల్ విషయాలు డిస్కస్ చేయమండి. మరేం డిస్కస్ చేస్తారు? పాలిటిక్స్, ఎడ్యుకేషన్, షేర్ మార్కెట్. చెప్పవే. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఓటీటీ వెబ్ సిరీస్లు, ఏదో పెద్ద ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో మాట్లాడతావేంటి? మీ నాన్న 10th, మీ అమ్మ 7th. ఏంటండి ఏదోలా నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు? అసలు మార్కెట్లో నాకున్న పేరేంటో తెలుసా? పరమజ్యోతి పరమనీచుడు. అది కాదు, అజాత శత్రువు, బద్ధ శత్రువులా మార్చేశావు. ఏదైనా మీరు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. నమ్మనంత మాత్రాన ఆధార్ కార్డు అబద్ధం కాకుండా పోదు. అయినా నాకు ఇప్పుడు కావాల్సింది నిజాలు అబద్ధాలు కాదు, జ్ఞాపకాలు. అవి నీకు చాలా ఉన్నాయి, హెన్స్ ప్రూవ్డ్. నాకేం లేవు. ప్లీజ్ అండి, మీరెందుకు నన్ను నమ్మట్లేదు? మా మధ్య నిజంగానే ఏం జరగలేదు. ఇలానే మనం గొడవ పడుతూ ఉంటే ఇంకెప్పుడు కలిసి ఉంటాం? నువ్వు చెప్పేది నిజమే, కానీ నేనే జీర్ణం చేసుకోలేకపోతున్నాను. మీకు అన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని పెళ్లికి ముందు నాకు చెప్పలేదు. వైష్ణవి, నిజంగా మనం హ్యాపీగా ఉండాలంటే నేను చెప్పించేస్తావా? చేస్తానండి. ఆ ప్రసాద్ గారితో ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడకూడదు. వాడి నెంబర్ ఎప్పుడో బ్లాక్ చేశాను. వాడిని ఇంకెప్పుడు కలవకూడదు, ఆ పేరు మన ఇంట్లో వినిపించకూడదు. అలా అని చెప్పి నాకు మాట ఇవ్వు. అవేవి నేను చేయనండి, మీ మీదొట్టు.
వైష్ణవి, నేను ఆఫీస్కి వెళ్ళాలి. క్లయింట్స్ వచ్చారు. నేను వచ్చేటప్పటికి జీడిపప్పు ఉప్మా చేసి పెడతావా? చేస్తానండి. బాయ్. వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొని రావాలి. నువ్వెందుకు వచ్చా? పరంజ్యోతి గారు ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. చా, మొబైల్ ఇంట్లోనే మర్చిపోయానే. బా, అయినో నా వల్ల నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యా. అందుకే మీ ఇద్దరిని కలిసి ఒకసారి మాట్లాడదాం. ఇవ్వండి, నాకేం తెలియదండి. జీడిపప్పు ఉప్మా చేయమంది నా కోసమే, వాడి కోసం కాదు. పరంజ్యోతి గారు మీరు మా గురించి తప్పుగా అనుకుంటున్నారు. నీలాంటి తుప్పాసుగాళ్ళ గురించి తప్పుగా అనుకోక మంచిగా అనుకుంటాంరా. మోసం, దగ. ఇప్పుడే ప్రేమగా నటించి చీ, ఇక లైఫ్లో నిన్ను కనిపించను. ఇవ్వండి, 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 జ్యోతి, ఇవ్వండి, పరంజ్యోతి, ఇవ్వండి. పరంజ్యోతి. వైష్ణవి, ఓ టీ పెట్టు.